మీరు టీడీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో పోస్ట్ చేస్తున్న అభిమానులు కానీ వెరిఫైడ్ అకౌంట్స్ నుంచి పోస్ట్ చేస్తున్నా కానీ మీరు చూసి ఉండకపోవచ్చు, చూసి కూడా ఉండుండొచ్చు. వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ అవుట్ ఆఫ్ 175 తెలుగుదేశం 134 గెలుచుకుంది. రేపు పొద్దున 225 సీట్లు సంఖ్య పెరిగినా కూడా 113 తెచ్చుకుంటే సరిపోతుంది. 175కే మాకు 134 వచ్చినప్పుడు 225లో 113 ఏ కాడికి ఈజీగా వచ్చేస్తాయి. సో మాకేమీ ఎవరి సపోర్ట్ అవసరం లేదని ఆయన ఒక పక్క చంద్రబాబు గారు హెచ్చరించిన తర్వాత కూడా ఇంకా పోస్టులు వస్తూనే ఉన్నాయి సోషల్ మీడియా. నేనేమంటానండి సార్, మూలాల జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు, రాజకీయాల్లో అసలు మర్చిపోకూడదు. వాళ్ళు మర్చిపోలేదు కాబట్టి ఆ పోస్ట్ పెడుతున్నారు. ఇప్పుడు పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్, మీకు తెలియదు కాదు. ఇప్పుడు జగనన్న వదిలిన బాణం ఎవరి వైపు దూసుకెళ్తుంది? షర్మిల. అంటే అన్నా చెల్లెలు అనేది కూడా తేడా లేదు, తల్లి తండ్రి అనేది కూడా తేడా లేదు. ఎంత విజయమ్మర్ గారు కూడా ఎంత సోషల్ మీడియాలో చూసిందో మనం చూసాం కదా. రాజకీయాల్లో ఇవన్నీ కూడా వ్యక్తిగత అననాలు, బహుభారిత్వం అంటారు, లేకపోతే ప్యాకేజ్ స్టార్ అంటారు, మ్యారేజ్ స్టార్ అంటారు, ఇవన్నీ పడి దశాబ్దన్నర పైనే రాటు తెలియదు సార్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ఏదో ఇచ్చేసినంత మాత్రం ఆగే వ్యక్తి కాదు, ప్రజల కోసం పోరాడే వ్యక్తి. కాబట్టి ఆయన దృష్టి ఈయన తుఫాన్. అంటే ఆయన వైపు నుంచి పర్సెప్షన్ నుంచి నేను మాట్లాడట్లా. కూటమికి ఒక ధర్మం ఉంటుంది. మనం కలిసి నడుద్దాం అనుకున్నప్పుడు కలిసి నడిచే క్రమంలో ఆ ధర్మానికి సంబంధించిన వైలేషన్స్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత స్ట్రింజెంట్గా వాళ్ళ క్యాడర్స్కి లీడర్స్కి డైరెక్షన్స్ ఇస్తున్నారో అదే స్థాయిలో అట్నుంచి కూడా రావాలి కదా. అది రాకపోయేసరికి ఈ కమోషన్ క్రియేట్ అవుతుంది. బీజేపీ ఈజ్ క్లోజ్లీ వాచింగ్ ద ఎంటైర్ డ్రామా అని స్పష్టంగా అర్థమైంది. బీజేపీ అతి చూసేవారు వస్తుంది. బీజేపీకి త్రిపుర లాంటి రాష్ట్రాల్లో జెండా పట్టుకునే ప్లేస్లు ఇచ్చి 2 సార్లు అధికారంలో వచ్చింది. యూపీలో కూడా మనం చూసాం, 20 రాష్ట్రాల నుంచి 22 రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది అది. సో ఆంధ్రప్రదేశ్లో త్రిపుర రిపీట్ అవుతుందంటారా? డెఫినెట్గా ఏదైనా జరగవచ్చు. అంటే త్రిపుర అనేది కాదు, ఇక్కడ బలమైన విశ్వాసమిత్రులుగా ఎవరిని చూస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు. లేదా మహారాష్ట్ర రిపీట్ అవ్వచ్చా? అంటే రిపీట్ అవుద్దా అనేది పక్కన పెట్టండి. ఇక్కడ ఏంటంటే అతి చూసి వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కూటమి చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఈ రాష్ట్రానికి ఇప్పుడు కావాలి. బీజేపీ 1% నుంచి 2% ఎమర్జ్ అయింది. పవన్ కళ్యాణ్ గారి సలహాతో ఆ రోజున టీడీపీని ఎన్డీఏలో కలుపుకున్నారు. అది ఎవరు కాదనలేనిది, అవునా కాదండి. కలుపుకున్న తర్వాత అధికారులు వచ్చారు. 124 ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు. ఈ ఎంపీలతోనే మూడోసారి దేశానికి ప్రధానమంత్రి అయ్యారనేది ఏపీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అడిగిందే ఇదిగా ఏది కావాలంటే అది ఇచ్చడానికి రెడీగా ఉన్న సమయంలో వీళ్ళందరూ ఎవరైతే కుహనా లౌకికవాదులు అంటారా, వ్యక్తిగత అంటే వాళ్ళ ఇమేజ్ లేక ఐడెంటిటీ క్రైసిస్లో ఒప్పించిన వాళ్ళు కావచ్చు, ఉచిత సలహాల రూపంలో ఇచ్చేయటం అనేది ఇప్పుడు ప్రభుత్వం పాలన మీద 4 సంవత్సరాలు 5 నెలలు ఉంది, ఇంకా పరిపాలించని రాయల్ని. అండ్ నేను మళ్ళీ అదే చెప్తున్నా, హీ ఈజ్ అ సీజన్డ్ పొలిటీషియన్. చంద్రబాబు గారికి ఇవాళ ఎవరో సలహాలు ఇస్తే పరిపాలన చేయరు ఆయన. వాళ్ళు మానని వాళ్ళు రాసుకుంటుంటారు, చెబుతూ ఉంటారు. ఆయనకి తెలియదా? డెఫినెట్గా తెలుసు. బట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఇస్తున్నాం కాబట్టి అది ఆయన ఫాలో అవుతారు. ఆయన ఎవరు? ఆయన సీజన్డ్ పాలిటీషియన్. యువతల పక్క ఏంటంటే దూరదృష్టి ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర డెవలప్మెంట్ సమర్థతకి. ఇప్పుడు ఒకటి, నాగబాబు గారికి సొంత బ్రదరే కదా ఎందుకు ఇవ్వాలి అంటారు. నాగబాబు గారు సొంత బ్రదర్ అని పక్కన పెట్టండి, చిరంజీవి గారి ఫ్యాన్స్ మొత్తాన్ని ఇటు టీడీపీకి అటు బీజేపీకి కన్వర్ట్ చేయలేదా? ఎక్కడ ట్రబుల్ షూటర్ కానీ పనిచేయలేదా? పాపం ఆరోగ్యాన్ని సైతం పరంగా పెట్టి అనకాపల్లి సీటు కూడా త్యాగం చేయలేదా? ఆయనకి ఆ విధంగా రావాలి. దాన్ని కూడా ఇంకోళ్ళకి ఎందుకని చెప్పి విలువ వచ్చేలా సానా సతీష్ లాంటి వ్యక్తి 20 మంది ఎమ్మెల్యేల్లో గెలపడంలో కీలక పాత్ర వహిస్తాడే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో. అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ తెలీదా? అది ఇవ్వద్దు, ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్పి అదే పత్రికాధిపతి ఇస్తారు, కానీ ఇచ్చేశారు కదా. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు జరగట్లేదు సార్. జరగకపోయే తలకి ఇదివరకు చంద్రబాబు నాయుడిని వాళ్ళు చూడటల్లా. చంద్రబాబు నిక్కచ్చిగా ఉంటున్నాడు, పరిపాలన మీద దృష్టి పెట్టారు. వీళ్ళిద్దరూ త్రిమూర్తుల్లాగా పరిపాలిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. రాష్ట్రానికి ఏం నిధులు కావాలో వాళ్ళు తీసుకొస్తున్నారు. రాజధాని ఆశలు చిగురించినా లేదు సార్. వలస బాట పట్టిన ఉత్తరాంధ్ర, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి మాకేదో పరిశ్రమలు వస్తున్న ఆశతో ప్రజలు ఉంటున్నారా లేదా? 1,50,000 కోట్ల హైడ్రోజన్ ప్రాజెక్ట్ అంటున్నారు, బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ అంటున్నారు. సీపోర్టు తీర ప్రాంతం, గుజరాత్ తర్వాత తన తీర ప్రాంతం ఉండి ఈ కూటమి ఏదో తీసుకొస్తుందని చెప్పి ఆశతో ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు సార్ ఇవన్నీ? ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి వ్యక్తుల్ని చాలా జాగరూకతతో వ్యవహరించాలి. ఇదివరకు ఇవి కాదు, వీళ్ళకి అప్పటికప్పుడు స్టింజెంట్గా యాక్షన్ తీసుకుంటే ఈ అవకాశం రాదు. మళ్ళీ మాట్లాడటానికి ఇంకొకళ్ళు అవకాశం లేకుండా చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉందండి. ఇంకొకటి అండి, అంటే మీ నోటీస్లో కూడా ఉండాలి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ కొన్ని ఐడెంటిఫైడ్